హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ రిపోర్టర్ రాజు. ఎలా ఉన్నారు ఏంటి? మనం ఇప్పుడు ఊటీ ప్రయాణంలో ఉన్నమాట. మైసూర్ నుంచి ఊటీ వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ మధ్యలో స్టే చేయవలసి వచ్చింది. కొద్దిగా ఏమన్నా తిని వెళ్దాం అయ్యి అన్నారని ఆగిపోయామాట. మామూలుగా అయితే ఈ పాటికి వెళ్ళిపోవాలి, కొంచెం లేట్ అయింది. అందరూ రెడీ అవ్వాలి కదా, అందుకు ఇది ఊటీ రోడ్ అనమాట. స్టార్ట్ అయినాం. ఊటీని అసలు చాలా ప్రశాంతంగా చూడాలండి, ఎందుకంటే వెళ్ళే దారి కాడి నుంచి చాలా బాగుంటుంది. కర్ణాటక బార్డరు, మళ్ళీ చెక్ పోస్టు, మైసూరు ఊటీ చెక్ పోస్టు, ఇలా అన్ని ప్లేస్లు దాన్ని ఒకటి వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అన్నమాట. అయితే వెళ్ళే రోడ్లో ఇక్కడ మనకి ఇది ఉంటాయి కదండి, ఒకసారి చూద్దామని అందరినీ దింపారు, మేము కూడా దిగాము. తేయాకు చూసారా ఒకసారి, మొత్తంగా ఎంత బాగుందో. మార్గ మధ్యలో ఆగారు అందరూ, మా ఫ్రెండ్స్, మా వాళ్ళు అందరు దిగారు మాట. అందరు దిగి ఫోటోలు తీసుకుంటున్నారు మా వాళ్ళు చాలామంది. ఎందుకంటే అసలు చూస్తాను మీకు ఎంత వండర్గా ఉంటుంది అంటే, ఆ చిన్న మార్గము మధ్యలో చిన్న ఇది దాంట్లో నుంచి వెళ్తుంటే కూడా ఒక మజా అనిపిస్తుంది. అసలు ఎట్లా వీళ్ళు ఇచ్చేస్తున్నారనేది కూడా. కొందరు ఇక్కడ టీ ఆకుని కట్ చేస్తున్నారు. మనం ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత అసలు వండర్గా ఉంది తెలుసా అనేది చూడడానికి. మన రెండు కళ్ళు సరిపోవు, పైన మబ్బు, కింద కొండలు. వావ్! ఈ తేయాకు చూసారా, టీ ఆకు ఎట్లా ఉందో చూడండి. ఎంత దగ్గరికి వచ్చి చూపించాను అంటే, ఇదిగో ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి ఇట్లా కట్ చేస్తున్నారు. మీరు కూడా చూస్తుంటారు ఇంతకుముందు, కానీ నేను మీకు దగ్గరగా ఒకసారి చూపిద్దామని. ఎంత స్పీడ్ కావాలి పైన వచ్చిన దాన్ని కట్ చేయడానికి. అది ఎంత నీట్గా కట్ చేసిన అందులో నూరిపోతుంది. చూసారా అమ్మాయి ఎట్లా మంచి కట్ చేస్తుందో. ఎందుకంటే వీళ్ళకి బాగా ప్రాక్టీస్ కదా, వీళ్ళకి ఇదే ఎక్కువ పని, ఈ పనే ఉంటుంది ఎక్కువ. అందుకని వీళ్ళకి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. చూడండి అసలు ఇక్కడ నుంచి అనేక రాష్ట్రాలు, దేశాలకు కూడా పంపిస్తారు అన్నమాట. ఇక్కడ మాతో పాటు వచ్చిన టూరిస్టులు అందరూ దిగారు. ఇక్కడ ప్రతి వెహికల్ ఆగుతుంది అన్నమాట. ప్రతి వెహికల్ ఆగి ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటారు. అసలు ఆ కొండలు అవి చూసారా ఎట్లా ఉన్నాయో. ఊటీ వెళ్ళే మార్గం అన్నమాట ఇది. అసలు ఇవన్నీ మనం చూస్తే అర్థమవుతాయి. ఒక చిన్న మధ్యలో ఒకటి ఇటు రెండు ఇలా ఉంటాయంట. అదే మెయిన్ అంట కట్ చేయడానికి. వీళ్ళందరూ అది పైకి వస్తుంది కదా, దాన్ని చూసి కట్ చేసేస్తూ ఉంటారు అంట. అవి కట్ చేసిన దాన్ని మెయిన్గా టీకి వాడతారు, కింద ఉన్నదంతా వాడరు. ఇప్పుడు ఏదైతే పైకి వస్తుందో అందాక అక్కడ చూపిస్తున్నాం కదా, అదంతా ఇలా పైకి వచ్చి ఉంటుంది. దాన్ని ఇలా కత్తితోటి కట్ చేస్తూ ఉంటారు. ఇలాగా వారానికి ఒకసారి కొన్ని వస్తూనే ఉంటాయి. ఆ వచ్చినవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కట్ చేసి వెనకాల అందులో వేసేస్తున్నారు. ఇది ఇక్కడ అసలు మెయిన్ అదంతా. ఈ చెట్టు అంతా ఆకులన్నీ ఉపయోగపడవాలి. ఇప్పుడు ఏదైతే పైకి వస్తుందో దాన్ని వాళ్ళు కట్ చేస్తున్నారు కదా ఇలా పైన, అది మాత్రం ఉపయోగపడుతుందంట. ఇక్కడ ఒకటి జలపాతం ఉంది చిన్నది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినమాట. ఇంకా పోతూ మధ్యలో మళ్ళీ ఆపాను. ఇది చిన్న బోటింగ్ ఉంటుందంట, మధ్యలో బోటింగ్ ఉంటుందని ఆపారు. ఈ బోటింగ్ కోసం మా వాళ్ళు అందరూ చాలామంది వెళ్ళారు, కానీ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపిలే. కానీ చిన్న గార్డెన్ లాగా ఉంది, ఫ్లవర్స్ అవి అని అందరూ దిగి అందరూ ఫోటోలు తీసుకుందామంటే మన వాళ్ళు కూడా దిగన్నమాట, మా బ్యాచ్ కూడా. ఇది మొత్తం ఫోటోలు అవన్నీ ఇక్కడ చాలా మంచిగానే ఉంది. అంటే చిన్నగా బాగానే ఉంది, మరీ అంత ఏమీ లేదు. ఫొటోస్ ట్రీస్ కానీ చెట్లు కానీ ఇక్కడ ఇవి అమ్ముతున్నారు. చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, అవి విత్తనాలు చేసి అవి ఇవి చేసి అమ్ముతున్నారు.
ఫ్లవర్స్ ఎక్కడికి వెళ్ళినా మంచి ఫ్లవర్స్ ఉంటాయండి ఊటీ సైడ్. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ కూల్ దేశానికి అవి మంచిగా వస్తాయి అనుకుంటా. ఇంకా ఈ చిన్న దాంట్లో విత్తనాలు చెట్లు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి దానికి సంబంధించిన విత్తనాలు కూడా అమ్ముతున్నారు. మా నాళ్ళు చాలామంది వెళ్ళారు తీసుకోవడానికి. ఇది చూసారు అసలు ఈ కూల్ వాతావరణంకి ఇలా పెరుగుతాయి అనుకుంటే ఎంత నీట్గా ఎంత అవి ఉన్నాయి చూసారా. మనం అసలు చూస్తేనే ఒక ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఇక బంతి ఎల్లో కలర్ ఇది చూసారా, బొటానికల్ గార్డెన్ అని తీసుకెళ్ళారు మమ్మల్ని. అక్కడ బొటానికల్ గార్డెన్లో ఇవి మొత్తం బంతి పూలు ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటిలాగా వేసి డిజైన్ చేశారన్నమాట. బొటానికల్ గార్డెన్ అని చాలా బాగుంది. ఈ మొత్తం ఫ్లవర్సే, ఎక్కడ చూడు మొత్తం ఫ్లవర్స్ 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 ఫ్లవర్స్. మార్నింగ్ ఈ ఏరియా కూడా చాలా బాగుంటుందంట. పూలు ఈ చుట్టూరు మంచులాగా పడుతుందంట, ట్రీస్ ఎక్కువ ఉంటాయంట, పూలకి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి మరి ఇక్కడ. ఈ చెట్లు చూసారా ఎంత బాగున్నాయి. గార్డెన్ అంటే ఇది ఇలా ఉండాలి. ఇక్కడ చాలామంది వచ్చారు కదా, వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు ప్రతి ప్లేస్లో ఇది. ఇంతకుముందు నేను ఒక 5 years ముందు మా బావ, మేము, మా మామయ్య, అన్న వీళ్ళందరం వచ్చామాట ఊటీకి. వచ్చినప్పుడు ఈ ప్లేస్లో చాలా ఫోటోలు దిగాము. అవన్నీ గుర్తు చేసుకుందామంటే ఇప్పటికి చాలా మారిపోయింది ఈ గార్డెన్. అంటే మేము వచ్చి దగ్గర ఒక 7-8 years అయి ఉంటుంది. ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి, చాలా మార్చారు, చాలా డెవలప్ అయింది. ఇంకా ఈ లోపల అసలు ఫ్లవర్స్ తోటి ఎట్లా చేశారు చూడండి. చెట్లు ఇదేమో పుదీనా చెట్లని ఇన్ని రకాలుగా చేశారు ఇలా చూడండి. ఇది ఇక్కడ తులసి మొక్కలు మొత్తం ఒక్కొక్క అంటే చాలా రకాలు ఉంటాయి కదా, అట్లా అన్ని తులసి మొక్కల్ని గ్యాదర్ చేశారు. అసలు చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. ఇంకా దాన్ని తులసి మొక్కలు చుట్టూరు పెట్టి మధ్యలో ఫ్లవర్స్ అన్నమాట. ఈ ఫ్లవర్స్ని ఎట్లా చేశారు, డిజైన్ చేశారు, ఒక గుట్టలాగా పేర్చారండి ఈ మొక్కల్ని. అసలు ఎంతమంది మా వాళ్ళు అసలు ఇదైపోయారు ఈ మొక్కలకి, గార్డెన్కి, చెట్లకి. ఈ పువ్వులు మెయిన్గా మహిళకి ఎంత ఇష్టం కదా, అందుకని మీరు అందరూ ఒకసారి వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా ఉండే పువ్వులు. దాన్ని వీటిని డెకరేషన్ చేస్తారు. ఫ్లవర్స్ అన్నీ అక్కడే పెట్టి గుట్టలాగా అసలు చూసారు మీరు గుట్టని, గుట్టలాగా ఫ్లవర్స్, గుట్ట మీదలాగా ఫ్లవర్స్ని డిజైన్గా మంచిగా చాలా బాగా వేస్తారు. ఒక్కసారి మీరు ఇప్పుడు అక్కడ అది అయిపోయింది కదా, మన బొటానికల్ టూర్ అయిపోయింది. మార్నింగ్ అన్నమాట మా ఊటీ వచ్చి పడుగు పెట్టినాక మార్నింగ్ లేచి బయటకు వచ్చాం మీకోసం ఎట్లా ఉంటుందో చూద్దామని. మా ఫ్రెండ్స్ ఎవరు లేగలేదు కానీ నేను వచ్చాను. మధ్యలో అక్కడ కొండ అస్సలు కనపట్లేము, మబ్బు మొత్తం మేఘాలు కమ్మేసినాయి అన్నమాట. అని అది ఎక్కడ అని వెళ్దామని వెళ్ళిపోయి డైరెక్ట్ పోదాం ప్రయాణం అని. ఊటీలో ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. కానీ మార్నింగ్కే ఎండ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ చల్లగా అసలు కూల్ ఉంది. చూసారా నా బాడీ ఎంత ఇట్లా ఉందో. ఇక్కడేమో చెమట పట్టి ఉంటుంది హైదరాబాద్ సైడ్. మన ఇక్కడ ఊటీలో అసలు చెమట అనేదే తెలియలేదు. ఇది మంచి కూల్గా ఉంది వాతావరణం మొత్తం. అయితే ఇంకోటి ఏంటంటే మాకు ఫ్యాన్ లేవు, ఏసీ లేదు, ఏం లేదు ఊటీలో. ఇదేంటి చూసారా, రాత్రి వచ్చాం కదా బొటానికల్. ఇదే మంచు ఎక్కడనే కొండలు కప్పేసింది ఏంటా అనుకుంటే ఇక్కడే మొత్తం ఆ చెట్లన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడే కప్పేసినాయి. నేను ఏదో అనుకున్నా, అలాగే నడుచుకుంటూ వచ్చేసాను ఏదో అనుకుని. పోదాం మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇంకా ఈరోజు మళ్ళీ ఇంకో ట్రిప్ ఉందని చెప్పాం కదా, ఊటీలో నిన్న ఒక ట్రిప్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో ట్రిప్. ఇక్కడ నుంచి స్టార్ట్ మేము మొదలయ్యాం, తిరుగుదాం. ఏముంది ఊటీలోనే కదా, చల్లగా ఉంది. ఇక్కడ బోటింగ్ అంట, బోటింగ్కి తీసుకొచ్చారు ఫస్ట్. ఇక్కడ ఏంటంటే అందరం ఫోటోలు దిగాం, ఊటీ లవ్ ఊటీ అని. ఇక్కడ బోటింగ్ కోసం టికెట్లు అవి తీసుకోవాలి.
ఆ బస్సు అందరం ఢిల్లీ కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. అందరూ అది ఇక్కడ చూసారు టికెట్ తీసుకుంటున్నారు. మాకు ఎంట్రన్స్ కూడా టికెట్ కావాలన్నమాట లోపలికి వెళ్ళాలి. ఇంకా అన్న రమేష్ అన్న టికెట్ తీసుకున్నారు మాకు లోపలికి వెళ్ళడానికి. లోపలికి మా ముగ్గురు బోటింగ్ అయితే ఎక్కలే కానీ చూసాం. అంతా లోపలికి వెళ్ళి అందరిని చూడాలనిపించింది. బోటింగ్ ఎలా ఏంటి అని మీకు చూపించాలని మరి ముఖ్యంగా వెళ్ళాలని తీసుకున్నమాట. ఇప్పుడు బాగుంది, మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే పిల్లలు వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి ఉంటే ఎంజాయ్ చేస్తాం. మేమందరం విడివిడిగా ఫ్రెండ్స్తో వచ్చాం. ఊరికి వస్తే మాత్రం ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది. పిల్లలు మహిళలు మమ్మీ డాడీ ఆ ఏజ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఊరికి. ఎందుకంటే చల్లగా ఉంటుంది, వాళ్ళకి ఏమనిపించింది, హాయిగా ఉంటుంది. ఇక్కడే ఏదైనా కడుక్కోవాలి, చేతులు కడగాలి, ముఖం కడగాలి అంటే చల్లగా ఉంటాయి నీళ్ళు అంతే. ఇంకా ఇక్కడే బోటింగ్ స్టార్ట్. ఇక ఇలా బోట్ మీద అందరూ వెళ్తున్నారు అన్నమాట. ఎవరి కాళ్ళు బోటింగ్ మీద అలా బ్యాచ్ అట్లా వెళ్ళిపోతూ ఉంటారు ఊరికి. ఇక్కడ ఒక బ్యాచ్, ఇక్కడ ఒక బ్యాచ్. ఇంకోది ఏంటి మీకు విచిత్రమైన ఇంకోటి ఏంటంటే ఈ నీరన్నీ డ్రైనేజ్ వాటర్ అంట. ఊటి నుంచి అన్ని డ్రైనేజ్ వాటర్ అన్నీ ఇక్కడికే చేస్తాయంట. అది ఏం వేస్ట్ కాకుండా ఇలాగ బోటింగ్ లాగా పెట్టేశారంట. చూసారా అందరూ బోటింగ్ చేస్తున్నారు ఈ మురికి నీళ్ళని. కానీ వాళ్ళు కూడా ఒక టెక్నిక్ అంతే. ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా వాడుతున్నారు. ఇలాగ వల్ల కూడా నీరు మురికి కాకుండా ఉంటుంది. బోట్లు అన్నీ తిరగడం వల్ల కొంచెం శుద్ధి అయితే ఇట్లా బోటింగ్ చేసేటోళ్ళు ఇలా బోటింగ్ చేస్తున్నారు. ఇలా అందరూ మీకు ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి చేసేటోళ్ళు అందరూ. ఎండ అనిపిస్తుంది కానీ ఎండ ఏమనిపించదు, మొక్కను కొడుతుంది అది ఇది అనిపిస్తుంది కానీ కూల్ అలాగే ఉంటుంది. దానిపైన అదే ఉంటుంది మామూలుగా. చూద్దాం ఒకసారి అని ఇలా తిరుగుతాడేమో అన్నీ ఎక్కడ ఏంటి మంచిగా ఇంకా మీకు ఏం చూపించాలని. ఇది ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరు సైకిల్లాగా తొక్కుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇవి కూడా కిరాయికి ఇస్తారు, సైకిల్లా తొక్కుని వెళ్ళిపోవచ్చు. వీళ్ళు మా బ్యాచ్ తోటి వచ్చిన వాళ్ళు ఒకరు పాపం ఇలా తొక్కలేక అది ఎట్టి వెళ్తుందో అర్థం కాక చాలాసేపు యుద్ధం చేశారు ఆ బోటింగ్తో. ఇక్కడ బయట ఒకటి కనపడుతుంది, అదేంటంటే లవ్ సింబల్ కోసం చాలామంది వచ్చి ఫోటోలు ఇప్పటివరకు నేను చూసి చాలామంది వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాంలే అంటే ఇప్పుడు కొంచెం ఖాళీ అవుతుంది, అందుకే వచ్చా దగ్గరికి. అయినా వాళ్ళే ఇలా దిగుతూనే ఉన్నారు కానీ సరే చూద్దాం. మనకు కూడా నేను కొంచెం మీకు చూపించాలని అందులో నేను లవ్లో హార్ట్ షేప్లో ఉండాలని చాలా ప్రయత్నం చేశాను. ఇంకా వచ్చింది క్లియర్గా. ఓకే అదే చాలు, ఓకే వచ్చింది. అప్పుడు నెక్స్ట్ కిందకి వెళ్దాం. బోటింగ్ వాళ్ళు మీకు ఒకసారి చాలా దూరం ఉంది, వెళ్తూనే ఉన్నారు బోటింగ్ అందరు. కానీ అక్కడక్కడ చేసినారు. కానీ మీరు అనుకుంటున్నారు ఎండగా ఉంది కానీ చల్లగా తగులుతుంది కాదు, అసలు ఏసీలో ఉన్నట్టే ఉంది బయట కూడా. ఇక్కడ పిల్లల గురించి గేమ్స్ చూసే ఉంటున్నారు కానీ అది లోపల పెట్టుకుని మనం ఎక్కడో ఉన్నమాట అందులో అన్నీ తెలుసు. అది మనమే వెళ్తున్నట్టు, మనమే నడుస్తున్నట్టు, మనమే కూర్చున్నట్టు, మనమే చివరికి వెళ్తాం. ఇది ఒకటి పెట్టారు. ఇది కూడా చాలామంది అందరూ ఎవరిష్టం ఎంజాయ్ చేస్తున్నారు. కూడా ఇవన్నీ ఫెసిలిటీ ఉన్నాయని ఇక్కడ చెప్తున్నాను. మజాగా చూసారా ఇక్కడ నెక్స్ట్ మమ్మల్ని కూనూరు తీసుకెళ్తారు అన్నమాట. కూనూరు అని లంచ్ చేసినాక ఇక్కడ మొదలెట్టారు ట్రిప్. కూనూరు వెళ్తుంటే ఇక్కడ ఒక లోయలాగా ఉంది. ఆ లోయ ఏంది తెలుసా, కొన్ని సినిమాలు ఇప్పుడు ఏమంటారు గుహలో నుంచి ఇలా ట్రైన్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి
సీన్లు ఇక్కడ షూటింగ్ జరుగుతాయి అన్నమాట. కిందకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అన్నారు కానీ మా వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపించలేదు, పైపైనే ఉన్నారు. మేము కూడా ఇక్కడ నుంచే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం చూడండి ఒకసారి. అంటే కొంచెం అద్దాల్లో ఎక్కువ మంచి కనపడాలని పెడుతున్నా, మీరు ఏమనుకుంటారని మళ్ళీ తీసేసా. సరే ఇగో ఇక్కడ చూడండి, మధ్యలో ఉంది కదా ఏళ్ళు చూపిస్తున్నాను చూడ, రెండిట్ల మధ్యలో కనపడితే కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇటు అక్కడక్కడక్కడక్కడ చై చై చలి చెయ్య చెయ్య చలి చై, ఆ సాంగ్ కూడా ఇక్కడే తీశారంట. ఎక్కడిదే షారుఖ్ ఖాన్. నీకు ఇక్కడ ట్రైన్ మీద నుంచి గుహ బయట నుంచి ఇలా వచ్చే షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయంట. మళ్ళీ ఇక్కడ చూసారు చిన్న అసలు జనాలు కూడా ఎక్కడ ఇలా మన కొడుతూనే ఉన్నారు స్పీడ్లో. అవతలకి వెళ్ళాలంటే మళ్ళీ అదవుతాను. ఇదే కూనూరు వెళ్తూ ఉంటే కూనూరు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ అని మా డైరీ చెప్పాడు కానీ ఆయన చెప్పేది మాకు అర్థం కాదు. మేము అడిగేకి వచ్చాక ఆయనకి అంటారు. అట్లా ఉంది మా పరిస్థితి. అయినా కూడా కొంచెం అర్థమవుతుంది, వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక స్తూపం ఉంది, ఇది జ్ఞాపకార్థ స్తూపం అంట. ఇది కూడా ఇక్కడ షూటింగ్ నడుస్తాయండి అప్పుడప్పుడు. వెళ్తూనే ఉన్నాం. మళ్ళీ అసలు కొండ అవి అసలు మంచిగా చూసారా, కొండ చూపించాలనుకున్నది. ఎక్కడ చూపించాలనుకుంటారు కానీ మంచి మహిళ లాగానే పడుకున్నట్టు ఉంటుంది. అది ఇక్కడే ఉండే. ఇంకోటి ఇక్కడ గేమ్ ఆడతారు కదా ఆ ప్లేస్. బాగుంది. ఈ స్కూల్ షూటింగ్ షారుఖ్ ఖాన్ సినిమా ఏదో షూటింగ్ జరిగిందంట. పాపని చూడడానికి వచ్చిన స్కూల్ ఇది. చాలామంది చాలా సినిమాలు షూటింగ్ స్కూల్ షూటింగ్ ఇక్కడే జరుగుతూ ఉంటాయంట. వాళ్ళు స్కూల్ అంటారు. అందుకే ఇక్కడ అన్నీ అవి క్లియర్. కానీ పిల్లలు అక్కడే తోట అక్కడే చాలామంది ఉన్నారు మంచిగా. కానీ జనాలు ఎక్కువ కనపడలేదు ఎక్కడ చూసినా. టూరిస్టులే కనపడుతున్నారు కానీ లోకల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో సరిగా కనిపించలేదు. ఎందుకంటే మేము అలా ఇళ్ళ వరకు వెళ్ళలేదు కదా, బయట టూరిస్ట్ కాబట్టి ఇలా ఇక్కడే చూసాం. సో కొండ చూడండి, ఆ కొండకి చుట్టూరు మొత్తం మప్పు మంచి నిలిచిపోయింది. చాలా బాగున్నాయి. సీనరీస్ చూడాలి. ఒకటే మన ఫ్యామిలీ పిల్లలతో ఒకసారి ఇలాంటి ప్లేస్లో చూపించాలి. అప్పుడప్పుడు చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. నాకు కూడా చాలా జ్ఞాపకాలు వచ్చినాయి. మీకు ఈ టూర్ కోసం వెళ్ళినా కూడా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ అందుకే ఇలాంటి టూర్లు మీరు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తే ఇలాంటి టూర్లు చాలా ప్లేస్ మీకు చూపిస్తా. అలాగే నాకు కూడా కొంచెం ఇది చేస్తా, మనిషిని ప్రశాంతంగా ఉంచినట్టు అవుతారు. ఇది చూసారా టేకు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి కుయినూరు అన్నా కదా, అక్కడ మళ్ళీ కట్ చేస్తున్నారు. మీకు చెప్పని చూడు, పైకి వచ్చిన 3 ఆకులే కట్ చేస్తారంట. ఆ పైన వచ్చిన కట్ చేసి వెనకాల వేసేసుకుంటారు అంతే. వీళ్ళకి ఇక్కడ ఇదే మాట. ఇక్కడ చూసారు మంచి పై నుంచి ఇలా కురుస్తుందా, కిందకి ఎంత చిన్నగా కనపడతారో జనాలు. దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం కొంచెం. ఇక్కడ ఇల్లు చూసారు ఎంత కొండలు ఏమి కనబడలేదు, మొత్తం మంచు పొగ మంచు. ఆ కూలికి అసలు ఏమైనా కనపడుతుంది. కొండ ఉంది చూసారా, కొండలాగానే లేదు. ఇప్పటికీ నేను చాలా చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నా కాబట్టి ఇక్కడ ఒక ఇదంతా మంచి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కూడా కొందరు కట్ చేసినారు కదా, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు కూడా చూడండి, చూపిస్తాను ఒకసారి. వెనకాల ఒక పెద్ద అన్న వచ్చాడు, అవి చూడండి. వీళ్ళు ఎలా కట్ చేస్తున్నారు అసలు ఏంటి అనేది ఇందాక చూపించే కదా. వీళ్ళు ఎక్కువ మంది అన్నారు అన్నమాట. వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటి మా వాళ్ళందరూ ఒకసారి ఎగ్గబడ్డారు.
ఏదో అవి ఇవి టీ పొడి, కాయలు అలాంటి చిన్న చిన్న అన్నీ కొనుక్కొని వచ్చాను మమ్మీ వాళ్ళకి. మెయిన్గా మీకు చూపించాలని చాలా వీడియోలు తీసాను కాబట్టి నాకు సపోర్ట్ చేసి మీరు చివరి వరకు మొత్తం చూడండి. ఎందుకంటే కొంచెం కష్టమైనా కూడా తీసా, కష్టంలో ఆనందాన్ని ఎత్తుకుతున్నా. మీరు గుర్తు చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇక్కడే నా స్పెట్స్ కూడా పడిపోయినాయి. ఈ పైకి వచ్చింది కదా, ఆ ముక్కను మాత్రమే టీకి వాడతారంటమాట, మిగతాది వాడరంట. ఇక్కడ వంగినప్పుడు నా స్పెట్స్ కూడా పడిపోయినాయి. తర్వాత దొరకలేదు, ఇప్పుడు వీడియోలో చూసి కనిపించినాయి స్పెట్స్ ఇక్కడ పడినాయి అని. అలాగే కానీ చాలా బాగుందండి, మంచి మెమొరీ, మర్చిపోలేం. ఈ సీనరీస్, ఈ గ్రీన్, ఇవన్నీ మనం అసలు ఈ ఫోటోలో పెడితే ఎట్లా ఉంటాయి తెలుసా. అప్పుడు మనకి చిన్నప్పుడు కార్డ్స్ వచ్చేటి, గ్రీటింగ్ కార్డ్ అని. అవి ఇలాంటి ఫోటోలు, ఇలాంటి ప్లేస్లో ఫొటోస్ తీసి అవి గ్రీటింగ్ కార్డ్ లాగా చేసేవారు అనుకుంటా. ఇంకా చివరిగా ఇంకా మా ట్రిప్ అయిపోవడానికి వచ్చింది. వీళ్ళందరూ కలిపి మా ట్రిప్లో చివరిగా మాతోటి ఊటీకి అంతా చూడడానికి వచ్చారు చివరి రోజు. ఇక్కడ వీళ్ళు పాపం ఎక్కడి నుంచి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ లోయ చాలా కిందకు ఉంది లోయ, అందుకే చాలా మంది జనాలు ఇలా వచ్చినట్టున్నారు. బాగుంది, ఇంత మంచి అనిపించింది. మీరు ఇవన్నీ ఇంత కష్టపడి చూపిస్తున్నారు. అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి, మీకు కనిపిద్దామని చూసినా కానీ సరిగ్గా కనిపించట్లేదు. చిన్నగా ఉన్నాయి అక్కడ కాదు, ఇంకా వాటర్ ఫాల్స్ చూడాలని ప్రయత్నం చేసినా కానీ చాలా చిన్నగా దూరంలో ఉంది అక్కడ. కాబట్టి ఫ్రెండ్స్, నన్ను మర్చిపోకండి, వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం చాలా టైం స్పెండ్ చేశాను. కాకపోతే నాకు కూడా అలాగే మీరు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఇంకా కొన్ని సూచనలు ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పేది నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలని. నాకన్నా సీనియర్లు అందరూ, అన్నలు వాళ్ళు అందరూ ఉన్న టూర్స్లో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తారు. అన్నలందరికీ అన్న ఏంటంటే, అన్న నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రైబర్స్ అందరితోటి. నేను కూడా మిమ్మల్ని కలిసి రోజు వచ్చి ఇలా ప్రయత్నం చేశాను. అందరం కలిసి మంచిగా మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా నాకు ఏమైనా సూచనలు ఎలా ఉండాలి ఏంటి అని కొన్ని చెప్పగలరని అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా మీ టీంలో ఒక మెంబర్గానే ఎదగాలనుకుంటున్నా. ఇక్కడ ఊటీలో కార్లు రోడ్డు పక్కల ఇంటి పైన కార్లు ఆపుతారన్నమాట, ఎందుకంటే కింద ఉండవాలి. ఈ ట్రీస్ కూడా మీరు ఒకసారి చూడండి, చాలా 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 ఇది అక్కడ కూడా చాలా ఫేమస్ అండి ఈ ప్లేస్. ఫారెస్ట్ చాలా ఫేమస్. నా డ్రైవర్ ఆజ్మరి చెప్పాడు, హిందీలో చెప్పాడు, హిందీలో కాదు కన్నడలోనో హిందీలోనో చెప్పాడు. అందుకే మొత్తాన్ని ఇవన్నీ మీకైతే చూపించాలనుకున్నా కానీ మర్చిపోకండి, ఇంత పెద్ద వీడియో అని ఏమనుకోండి. ఈ వీడియోస్ ఇంత పెద్దగానే ఉండాలి, ఎందుకంటే ఇది ఒక సినిమా చూసినట్టే ఉండాలి మనకి, చాలా పెద్దగా. అప్పుడే మనకి తృప్తి అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న షార్ట్స్ లాగా కాదు, మంచి వీడియో. ఇలాంటి ఎక్కడ వస్తుంది కదా, ఇంత మంచి మధురమైన. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ రాజ్ కుమార్.